మొన్న సెప్టెంబర్లో నేను పరీక్షకి వెళ్ళాను. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అంతా ఆ దేవుడు దయన్నయ్యా. దేవుడు దయ అయితే ఎప్పట్లాగా గాలికి తిరుగుతుండేవాడిని. ఇది నాలో ఒక మంచి మనిషి తెచ్చిన మార్పు. మీరందరూ బాగుపడన్నయ్యా అని తిడుతూ ఉంటే నా కోపం వచ్చింది. అతను అర్థమయ్యేటట్టు చెప్పడం వల్ల నాలో ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో నన్ను నేను ఆత్మవిమర్శ చేసుకున్నాను. నా బ్రతుకు నేను బాగు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ మనిషి ఎవరో తెలుసా అమ్మా? రాజా. ఆ పేరును గుర్తుకు తెచ్చే ఈ పుట్టుమచ్చ ఉండటానికి వీలేదు. వదులు ప్లీజ్. ఫోన్ చేయ. ఈ పుట్టుమచ్చే లేకపోతే ఈ రాజాను నువ్వు ప్రేమించి ఉండేదానివి. ఈ పుట్టుమచ్చే లేకపోతే నువ్వు ద్వేషించే రవి చచ్చిపోయాడని నమ్ముండేదానివి. అందుకే నా గతాన్ని గుర్తు తెచ్చే ఈ పుట్టుమచ్చ ఉండటానికి వీల్లేదు. రవి ప్లీజ్. జ్ఞానరాణి పసితనంలో జరిగిన నిజాన్ని నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నీ మీద లేనిపోను ఊహించుకున్నాను. కానీ నువ్వేమిటో నీ మనసు ఏమిటో ఆలస్యంగా తెలుసుకున్నందుకు నన్ను క్షమించు. జయా, నా మనసులోని ఆశకు గుర్తు ఈ గులాబీ. నువ్వు నన్ను మన్నించి నా ఆశ నెరవేర్చే మాట అయితే ఈ గులాబీ నీ చేత్తో నువ్వే నా జల్లో పెట్టాలి. చిలిపి కాళ్ళ మీద నీ చీరగళ్ళ మీద కాస్త పైన ఇంకాస్త పైన అదే అదే నీ కన్నె మనసు. అదే అదే నీ కన్నె మనసు. అదేలే నాకు మనసు. అదేలే నాకు మనసు. తిట్టుకుంటుంది ఎందుకంట? కమ్మగాలో కౌగిలింత ఇవ్వమంటుంది. బుంగమూతి పెట్టుతోనే ముద్దులిస్తావా? రంగు రంగు పొంగులన్నీ అప్పగిస్తావా? చిలిపి కాళ్ళ మీద చీరగళ్ళ మీద
అయితే ఇచ్చుకో. చిలిపి కన్ను చిటికతోనే పలకలిస్తావా? వలపు చేను పంటకొస్తే కలుపు తీస్తావా? ఆ పైన దోచేది ఏముంటది, నీ కాడ దొరకంది ఏముంటది, ఆ పైన జరిగేది చెప్పాలంటే చెప్పేది చెయ్యాలి అనిపిస్తది. అరే నీ చిలిపి కాళ్ళ మీద పైన ఆ పైన నీ చీరగళ్ళ మీద పైన అటు పైన కాస్త పైన ఇంకాస్త పైన అదే అదే నీ కన్నె మనసు, అదే అదే నీ కన్నె మనసు, అదేలే నాకు మనసు, అదేలే నాకు మనసు. ఇవాళకి బాబు మనకు దూరం అయి 18 ఏళ్లు పూర్తయ్యాయి. తొలి కాన్పులో పుట్టిన బిడ్డ కలకాలం ఉండాలని, వాడితోనే తలకొరువు పెట్టించుకోవాలని కన్నవాళ్ళు కోరుకుంటారు. కానీ మనకే అదృష్టం లేకపోయింది. శారద, తప్పులు చేసే వాళ్ళని శిక్షించే అధికారినైనా ప్రతి ఏడాది ఈ రోజున తప్పు చేసిన నేరస్తులా బాధపడుతుంటాను. నా పొరపాటుకి తొందరపాటు తోడవటం వల్లనే మనకు పెద్దాడు దూరం అయ్యాడు. మీ బిడ్డను దూరం చేస్తున్న ఆ దేవుడు తన తప్పును సరిదిద్దుకోవాలనేమో నన్ను మీ దగ్గరికి పంపించాడు. రా బాబు, నువ్వు అన్నది నిజమే కావచ్చు. మా పెదబాబు లేని లోటు తీర్చడానికి నిన్ను మా మధ్యకు పంపించాడేమో. అమ్మా, రవణ్యకి ఇష్టం చేసిన ఈ లడ్లు, ప్రతి ఏడాది రవణ్య పేరు మీద ఎవరికో ఇచ్చే ఈ బట్టలు ఈసారి రాజన్నకి ఇవ్వమ్మా. అమ్మా, చేసే పనికి అర్థం ఉండాలి. ఎక్కడి మనిషో ఎలాంటి మనిషో తెలియని వాడిని అన్నయ్యతో పోలిస్తే సహించాం. కానీ ఇప్పుడు అన్నయ్య స్థానాన్నే ఇస్తానంటే మాత్రం నేను భరించలేను. అది కాదు బాబు, మీ అన్నయ్య దూరం అయిన ఈ రోజున అందరి కళ్ళకి రవిలాగా కనిపించే ఈ రాజాకి నా చేత్తో బట్టలిచ్చి మిఠాయి తినిపిస్తే నా మనసుకు తృప్తిగా ఉంటుందిరా. అమ్మా, కన్నవాడినైన నాకంటే ఎక్కడి నుంచో వచ్చిన ఇతరే మీకు ఎక్కువైతే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. బాబు, కాకపోతే నీతి, నిజాయితీ, ప్రేమ, అభిమానం అన్నిటికీ మరో పేరైన రవణ ఇలాగైతని మీరు భావిస్తే నా మనసుకు శాంతి ఉండదు. శేఖర్, ఎన్నో ఏళ్ల క్రితం దూరం అయిపోయిన మీ అన్నయ్య మీద ఇప్పటికీ నీకింత అభిమానం, గౌరవం ఉండటం చాలా గొప్ప విషయం. నీ మనసుకు నచ్చని నాలాంటి వాడిని నీ మనసులో ఉన్న మీ అన్నయ్యతో పోలిస్తే నువ్వు ఒప్పుకోకపోవడం తప్పు కాదు. గుడ్. అమ్మా, తెగిన గాలిపటంలా ఎక్కడి నుంచో వచ్చి పడ్డ నా కోసం మీ కన్న కొడుకు మనసు బాధ పెట్టద్దు. ఎలా వచ్చానో అలాగే పోయే మనిషిని నేను. కానీ చివరి వరకు మీకు అండగా ఉంటూ మీ పేరు ప్రతిష్టలు నిలిపేది శేఖర్. అందుకే అతని మనసు బాధ పెట్టడం మంచిది కాదు. అతని మాటను మన్నించండి. వస్తానమ్మా. శారద, కొన్ని బాధలను భరించాలని నుదుట రాసి ఉంటే మనం ఏం చేయలేం. ఆ బాధను దిగమింగటం తప్ప. అమ్మా, బాబు, ఉదయం నుంచి మనసుని ఎంత చంపుకున్నా, ఆశని ఎంత అణుచుకున్నా నీ దగ్గరకు రాకుండా ఉండలేకపోయానమ్మా. అమ్మ చేత్తో పెడితే తినే అదృష్టాన్ని ఎన్నో ఏళ్ల క్రితం పోగొట్టుకున్నా నేను మళ్ళీ పొందాలని ఇలా వచ్చానమ్మా. ఏదమ్మా, నీ చేత్తో చేసిన తీపి నాకు తినిపించు. తప్పకుండా బాబు, తప్పకుండా. పొద్దున్న వెళ్ళిన దగ్గర నుంచి నాలో నేనెంత కుమిలిపోయానో తెలుసా? కానీ చిన్నవాడి మనసు కష్టపెట్టడం ఇష్టం లేకే నోరు మూసుకూరుకున్నాను. మళ్ళీ నువ్వే వచ్చావు. చాలా సంతోషం బాబు. ఉండు బాబు, తెస్తానుండు. తిను బాబు. ఏడు గురుగారు, పిల్లలంతా బాగున్నారా? అంతా బాగానే ఉన్నారయ్యా.
ఏమిటి విశేషాలు? అని మామూలే. సరేనా? సరే. చూడండి, మీరు దెబ్బలు తింటాం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అసలు నేరస్తులు మీరు కాదు కనుక. అందుకే మీరు తీసుకెళ్తున్న సరుకులు ఎవరు చెబితే మిమ్మల్ని వదిలేస్తా. మర్యాదగా వాళ్ళెవరో చెప్పండి. మీరు చెప్పరని నాకు తెలుసు, చెప్పకపోతే నేను వదలని మీకు తెలుసు. అందుకే 24 గంటలు టైం ఇస్తున్నా. మీరు గనక చెప్పకపోయారో జీవితంలో ఎప్పుడూ అనుభవించినటువంటి చిత్రహింసలు అనుభవిస్తా. ఓకే, వీడు గతంలో అనేక సార్లు మన వ్యాపారం మీద దాడి చేసే సరుకును పట్టుకున్నా ఫోన్లే చూద్దామని ఊరుకున్నాం. ఇప్పుడు వీడే మనంతా చూసేటట్టున్నాడు. ఓకే, నువ్వు ఇలా ఆవేశపడితే ఆయాసం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. అర్జెంటుగా నువ్వు సెటప్ ఆలోచించాలి. ఏముంది, వృత్తి మీద భక్తి ఉన్న వాళ్ళ బ్రతుకులు ఇలా అర్థంతరంగా ఆరిపోవలసిందే. మర్డర్ చేయడంలో స్పెషలిస్టుల్ని పిలిపించి ఈ ఎస్పీని కీర్తిశేషుణ్ణి చేయాలి. ఒరేయ్, వాడు మామూలు మనిషి కాదు, జాగ్రత్త. రవి, బ్రతికే ఉన్న నిన్ను వాళ్ళు పోయినట్టు భావించి బాధపడుతుంటే, నీ సొంత తమ్ముడే నిన్ను పరాయవాడుగా ద్వేషిస్తుంటే నువ్వే వాళ్ళ రవిబాబుని ఎందుకు చెప్పవు? నాకు తెలిసిన నిజాన్ని వాళ్ళకు కూడా తెలియజేస్తే ఆ కన్నవాళ్ళు ఎంత సంతోషిస్తారు. లేదు జయ, నా గురించి నిజం తెలిస్తే వాళ్ళు ఆనందించరు సరికదా, నన్ను అసహ్యించుకుంటారు. రవి, అవును జయ, ఆ రోజు ప్రవాహంలో కొట్టుకుపోయిన నేను కలకత్తాలో భూపాల్ అనే పేరు పడ్డ పెద్ద స్మగ్లర్కి దొరికాను. అతని నీడలో కాళిదాస్ అనే గూండాగా ఎదిగాను. అలాంటి దారుణమైన జీవితం నుంచి, దుర్మార్గపు అడ్డదారి నుంచి బయటపడ్డాను. ఆ కసాయివాడైన కాళిదాసు చరిత్రకు నిప్పు పెట్టి రాజాగా కొత్త జీవితం ప్రారంభించాను. జయ, నేరస్తుల పాలటి సింహ స్వప్నంలా బ్రతికే మా నాన్నగారు తన కన్న కొడుకు ఒక నేరస్తులని తెలిస్తే తట్టుకోగలడా? అన్నయ్య అంటే అనురాగం, అభిమానం ఉన్న నా తమ్ముడు, చెల్లి, వాళ్ళ అన్నయ్య ఒక గూండాని తెలిస్తే సహించగలరా? దయ, కరుణ, మమతలకు మరో రూపమైన నా తల్లి తన